హబక్కూకు గ్రంథ వివరణలో భాగంగా ఈ వారం మనం హబక్కూకు గ్రంథ వివరణ 6వ భాగం నేర్చుకుందాం. మనం 12వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగం. అన్యాయంపై నిర్మించిన రాజ్యం నిలవదు. ఇది అంశం. అన్యాయంతో నిర్మించినటువంటి రాజ్యం నిలవదు. అన్యాయంతో సంపాదించిన సంపాదన నిలవదు. అన్యాయంతో ఉన్నటువంటిది ఏది కూడా నిలవదు. ఇప్పుడు చూడటానికి మంచిగా ఉంటుంది, కానీ తర్వాత అది ఒకానొక కాలంలో ఏమైందంటే నిలవదు. అది సరే, మంచిది. 12వ వచనం, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి దేవుని వాక్యంలో నుండి. నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించు వారికి శ్రమ. ఏంటంట? నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించు వారికి శ్రమ. బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరు గారు ఏం చేశారంటే, ఎక్కువగా వారు యుద్ధాలు చేశారు. యుద్ధాలతో రాజ్యము కూలిపోతుంది. రక్తపాతంతో పట్టణాలు నిర్మించినప్పుడు ఆ పట్టణాలు ఏమైతాయ్యా అంటే కూలిపోతాయా ఆ పట్టణాలు. అవినీతి, బలవంతము సంపాదన, బలహీనులపై దోపిడీ ఈరోజు ఎక్కువగా ఉంది. కనుక నరహత్య చేయుట చేత పట్టణాన్ని కట్టించుకుంటే అది శ్రమ అన్నమాట. మరి దేవుని యొక్క హెచ్చరిక ఏంటి? నాశనం చేస్తారు. దేవుడు తరువాత బబులోను సామ్రాజ్యాన్ని అది పతనమైపోయింది అన్నమాట. కనుక అన్యాయంతో సంపాదించేది ఏది కూడా నిలవదు. నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించే వారికి శ్రమ. తర్వాత దుష్టత్వము జరిగించడం చేత కోటను స్థాపించే వారికి శ్రమ. ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఏదైనా ముందు ముసలి పండుగ అన్నట్టు తర్వాత దాని యొక్క పరిణామ స్థానం అనేది అనుభవించక తప్పదు. చూడటానికి ఇప్పుడు బాగానే ఉంటుంది, కంటికి బాగానే కనపడింది. ఒకనొక రోజు దాని యొక్క తీర్పు అనేది ఖచ్చితంగా వచ్చింది అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. బలహీనులపై దోపిడీ. ఈరోజు చూడండి క్రైస్తవ సమాజంలో కూడా ఏం జరుగుతుందంటే, దేవుడు ఆశీర్వదిస్తాడు, నీవు దేవుడికి ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు అనేది బాగా నూరిపోతున్నారు. దేవుడికి నువ్వు 10 రూపాయలు ఇస్తే దేవుడు నీకు 100 రూపాయలు, ఎంత ఇస్తే దేవుడు అంత ఇస్తాడు. మరి ఇది పోస్ట్ ఆఫీస్లో లేదు, అసలు ఏ బ్యాంకులో కూడా లేదు ఇంత ఇచ్చే విధానం. అర్థమేంటారా? అలాగా ఉంది క్రైస్తవ సమాజంలో కూడా. అధిక వడ్డీ అంటే దేవుడిని ఏం చేశారు అంటే వడ్డీ వ్యాపారస్తులు చేశారు. పోస్ట్ ఆఫీస్లో తక్కువ వడ్డీ వచ్చింది, బ్యాంకులో తక్కువ వడ్డీ వచ్చింది, బయట ఎవరికంటే ఇస్తే 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీ వచ్చింది అన్నట్టు దేవుడికి నువ్వు 10 రూపాయలు ఇస్తే దేవుడికి 100 రూపాయలు, దేవుడికి నువ్వు 100 ఇస్తే దేవుడు 1000 ఇస్తాడు. ఒక విషయం చెప్తానండి, నీవు దేవుడికి ఇవ్వాలని మనసు ఉన్నప్పుడు నువ్వు హృదయపూర్వకంగా నీ స్తోమత తగ్గట్టు దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఇచ్చినా దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడికి ఇవ్వకపోయినా ఆశీర్వదిస్తాడు. నువ్వు ఇస్తేనే నేను ఆశీర్వదిస్తా, నువ్వు ఇవ్వకపోతే నేను శపిస్తా అనే దేవుడు యేసు ప్రభు కాదు. అదేంటారా? నువ్వు కోడిని కొయ్యాలి, కోడిని కొయ్యకపోతే నీటి మీదకి శాపం వచ్చింది. అదేంటారా? నీ పిల్ల జల్ల మొత్తాన్ని శపిస్తాను అనేటటువంటి విధానం దేవుడి దగ్గర లేదు. కాకపోతే దేవుణ్ణి ఏం చేశారంటే దేవుణ్ణి భయంకరుడుగా చేశారు. నువ్వు ఇవ్వకపోతే నీకు చేపిస్తారు, దేవుడు నీకు ఆశీర్వాదం ఉండదు,
నువ్వు ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఆ పని చేయకపోతే నీకు ఆశీర్వాదం ఉండదు అని అనేటట్టు అలా చేస్తున్నారన్నమాట. అర్థమేంటారా? బొమ్ము ఇక అంటే ఏమైందంటే ఇక యేసుప్రభు కూడా భయంకరుడు చేసేసాడు. యేసుప్రభు ఇగిపోతే చెప్పెత్తులు అంటారా? ఆ మైండ్ వచ్చేసినారు. అంటే ఇక్కడ ఇవ్వద్దు అని కాదు సమస్య, ఇవ్వాలి కానీ ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా ఇవ్వాలి. అంతేగాని జలగ ఏం చేసింది రక్తాన్ని. నేను ఒకసారి వాటర్ దగ్గర టిఫిన్ చేస్తుంటే ఒక ఆయన నిలబడి కింద రక్తం కారుతుంది. ఇదేంటి రక్తం కారుతుంది ఏంటి అనుకున్నాం మేము. పొలంలో నుంచి వచ్చిండు అప్పుడే ఆయన జలగ రక్తం పీల్చేస్తుంది, కింద రక్తం కారుతుంది. ఈరోజు దేవుణ్ణి యేసు ప్రభువుని ఏం చేశారంటే పిలిచేవాడిగా చేశారు మనుషులు, దైవజనుడు. ఇవ్వు 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 అని. అర్థమంటారా? కుటుంబం ఉంటుంది, కుటుంబం తర్వాత స్థాన సంపాదన, కుటుంబాన్ని చూసుకోవాలా, పిల్లలను చూసుకోవాలా, భాగాలు. అర్థమంటారా? ఇవన్నీ ఉంటాయి. ఆ వచ్చే దాంట్లోనే జాగ్రత్త చేసుకోవాలి, వచ్చే దాంట్లోనే దేవుడికి ఇవ్వాలి. అది అంతేగాని ఎలాగ ఉందంటే, ఎలాగ అసలు ఈరోజు క్రైస్తవ సమాజం ఉందంటే, బయట సమాజంలోకి అయితే ఎలా ఉందంటే, నేను 50,000 ఇచ్చాను దేవుడికి అప్పు చేసి, దేవుడు నన్ను ఆశీర్వదించు. అమ్మ ఆ 50,000 ఇచ్చినాడు, అయితే నేను ₹1,00,000 ఇవ్వాలి. అదేంటంటే అది పోటీతత్వం పెరిగిపోయింది. పోటీ కాదు ఇక్కడ. నీవు హృదయపూర్వకంగా దేవుడికి ఇవ్వటం అనేది దేవుడు పెట్టి నియమం. కానీ దేవుడికి ఇవ్వాల్సిన విషయంలో నీవు హృదయపూర్వకంగా ఇవ్వాలి. అదేంటంటారా? నీ అంతరంగంలో మార్పు లేకుండా దేవుడికి అంత్యత్యాసం, అది దేవుడు మెచ్చడు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే క్రైస్తవ సమాజం అలా చేశారన్నమాట. దీన్ని బలహీనులపై దోపిడీ, దీని ఏమంటారంటే బలహీనులపై దోపిడీ. అదేంటారా? నరహత్య చేయుడి చేత పట్టణంలో కట్టించు వారికి శ్రమ, దుష్టత్వం జరిగించుడి చేత కోటలు స్థాపించుకునే వారికి శ్రమ. ఈరోజు క్రైస్తత్వంలో కూడా కోటలు కట్టబడ్డాయి. డబ్బుతో కట్టినటువంటి కోటలు నిలబడవండి. దేవుని రాజ్యం ఎప్పటికైనా నిలబడింది. డబ్బుతో కట్టేటటువంటి కోటలు కట్టుకుంటా ఉన్నాం. పెద్ద పెద్ద కోటలు అంటే కంటికి కనపడవు ఆ కోటలు. ఆనాడు నెబుకద్నెజరు గారు కట్టారు కోటలు. కోట కట్టుకోవాలి కానీ స్థాయికి మించి కట్టారు కోటలు. కానీ ఈరోజు దేవుని యొక్క రాజ్యం విస్తరించాలి. మానవుడి యొక్క హస్తాలతో కట్టినటువంటి కోటలు అవి కూడా నిలబడవు. చూడండి, మందిరాలు చూడండి, చర్చిలు. ఒక ఆయన ఇంత బారు చర్చి కట్టాడంటే ఇంకొక ఆయన అంత బారు చర్చి కట్టాడు. ఇంకొక ఆయన చర్చికి మార్పులు వేయించాడంటే ఇంకొక ఆయన చర్చికి గ్రానైట్ వేయించాడు. ఇంకొక ఆయన వాల్కేర్ పెట్టించాడంటే ఇంకొక ఆయన సీలింగ్. అంటే మామూలుగా ప్లాస్టింగ్ చేసుకొని మామూలుగా కింద ఫ్లోరింగ్ చేసుకున్నటువంటి చర్చిలో దేవుడు ఉండడా? నాకు సీలింగ్ కావాలి నాయన అంటాడు యేసు ప్రభు. వెనకాల చకచక మెరవాలి నాయన అంటాడా? ఎక్కడిద్దరు ఉంటే అక్కడ ఉంటానని యేసు ప్రభు చెప్పారు. ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ ఉంటారని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. విశ్వాసుల యొక్క మైండ్ సెట్ కూడా ఎలా ఉందంటే, పైన సీలింగ్ ఉందా, కింద గ్రానైట్ ఉందా, ఎండాకాలం ఏసీ ఉందా, ఈ సెట్ వచ్చేసింది. కంఫర్ట్ చూసుకుంటున్నారు. నిజంగా దేవుని సన్నిధి అక్కడ ఉంటుందా? నిజంగా బైబిల్లో వాక్యం చెప్పినట్టు చదువుతారా? లేకపోతే ఆయన పిట్ట కథలో సోది మాటలు, సొల్లు మాటలు, జోకులు చదువుతారా? అవన్నీ ఆలోచన. కంఫర్ట్ అన్నమాట. దేవుని యొక్క సన్నిధి కంఫర్ట్. కానీ ఆ ఉండే విధానం అనేది కొన్నిసార్లు కంఫర్ట్ ఉంటుంది, కంఫర్ట్ ఉండదు. అదనమాట విషయం. కనుక ఈ వాక్యం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. తర్వాత 14వ వచనం చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడిన విషయం 14వ వచనం. వినండి జాగ్రత్త. 13వ వచనం. జనములు ప్రయాసపడుదురు కానీ అగ్ని పాలవుదురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. ఇది సైన్యములకు అధిపతి యెహోవా చేతనే యగును కదా.
జనములు ప్రయాస పడుతురు కానీ అగ్ని పాలవుదురంట. చూడండి, దేవుని వాక్యం ఏమని చెబుతుంది? జనాలు ప్రయాసపడుతున్నారు. ఎందుకంటే ప్రయాసపడాలి, అదేంటారు. కానీ అధిక ప్రయాస. కొంతమంది చూడండి, ఏడైనా కూడా పొలంలోంచి బయటికి రాదు. ఇంకొక కేజీ తిత్తే బాగుంటుందేమో, ఇంకొక కేజీ తిత్తే బాగుంటుంది. ఏముండదు? తృప్తి ఏముండదు? తృప్తి లేదు. జనములు ప్రయాసపడుతురు కానీ అగ్ని పాలవుతారంట. ప్రయాసపడి అడిగిపోతున్నారు నరకం. సూర్యుని కింద జరుగుతుంది సమస్తము వ్యర్థం. ఒకడు గాలికి ప్రయాసపడినట్టే. దేనికోసం? గాలి పట్టుకోవాలని ప్రయాసపడితే గాలి దొరికిందండి? దొరికింది గాలి అంటే దొరికిందా? ప్రజలు ఎలా ప్రయాసపడతారంటే, జనములు ప్రయాసపడుతుందరు కానీ అగ్ని పాలవుతారు. అర్థమంటారా? ఈరోజు చూడండి, సమాజంలో కూడా చూడండి, ఈరోజు సమాజంలో కూడా ఎలా ఉందంటే, దేశాలు శక్తి మీద ఆధారపడుతున్నాయి. దేశాలు దేని మీద ఆధారపడుతున్నాయి? దేశాలు దేని మీద ఆధారపడుతున్నాయి అంటే టెక్నాలజీ మీద ఆధారపడుతున్నాయి. అదేంటంటే టెక్నాలజీ మీద ఆధారపడుతుంది, దేవుడి మీద ఆధారపడట్లా. అందుకని వాక్యం ఏమబడింది? వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. దేని కొరకు? వ్యర్థమైన దాని కొరకు. వ్యర్థమైన దాని కొరకు కష్టపడి, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. వ్యర్థమైన దానికి కష్టపడతారు, దేవుడి కొరకు ప్రయాసపడతారు. వ్యర్థమైన దాని కొరకు దేశాలు పోటీ పడుతున్నాయి. టెక్నాలజీ విషయంలో దేశాలు పోటీ పడుతున్నాయి. దేశాలు అదేంటే టెక్నాలజీ మీద నిర్మించుకోవటమే కానీ దేవుడిని ఆధారం చేసుకొని నిర్మించుకోవడం. ఒకళ్ళ మించి ఒకళ్ళు దేశాలు పోటీ. మరి ఎందుకు ఈ ప్రయాస? వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించిపోతారు. ఇది సైన్యానికి అధిపతి యెహోవా చేతనే ఎగురు కదా. ఇది దేవుడు కృపను బట్టి జరిగింది కదా. అదేనంటారా? దేవుడు కృపే కదా. చాలామంది అంటారు ఇది నా కష్టార్జితం. అదేంటారా? ఒకసారి నాతో ఒక ఆమె ఉంది, మనవాడా ఇది నా కష్టార్జితం రా, ఊకినే పోదు ఆమె. నా కష్టార్జితం ఏమనుకుంటున్నావు? ఊకినే ఇంత సిల్లుగా అవ్వకూడదు. అందులో వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించిపోతారు. అర్థం అంటే ప్రయాసపడద్దని కాదు దాని అర్థం. ప్రయాసపడాలి. ఎందుకు ప్రయాసపడతాను? గమ్యము లేనటువంటి జీవితం. అర్థమంటారా? గమ్యము లేనటువంటి జీవితం. ఒక వ్యక్తి ప్రయాణం చేసుకుంటూ వెళ్తాడు. ఎక్కడికి వెళ్తున్నా అంటే తెలియదండి, అడుగున్నారు. మన యొక్క జీవితం యొక్క అంత్యము గమ్యం ఎక్కడికి అనేది మనకు తెలియాలండి. అదేంటారా? ఎక్కడికి వెళ్తున్నావు అనేది మనకు తెలియాలి. ఎందుకు వెళ్తున్నావో తెలియాలి, ఎక్కడికి వెళ్తున్నావో తెలియాలి. ఎక్కడికి వెళ్తున్నావో తెలియకుండా రోడ్డు ఎక్కడికి పోతే అక్కడికి వెళ్తున్నానంటే అది సరైనది. మన జీవిత గమ్యం నిత్య జీవం. దాని వరకు మనం ప్రయాసపడాలి. కుటుంబం కొరకు ప్రయాసపడాలి. ఎంతవరకు అంతవరకే. దేవుడి పనిలో ప్రయాసపడాలి. ఈరోజు దేశాల టెక్నాలజీ డెవలప్మెంట్ అభివృద్ధి అని ముందుకెళ్తుంది. కానీ అసలైనటువంటి దేవుడిని ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు. దేవుడి కొరకు సమయాన్ని కేటాయించట్లేదు. ఇది సైన్యానికి అధిపతికి యెహోవా చేతనే ఎగురు కదా. అందుకని దేవుడి వాక్యం ఏమని చెబుతుంది? దేవుడు సెలవీయకుండా భోజనం తిని సంతోషించడం ఎవరికే సాధ్యం కాదు. దేవుడు సెలవు ఇవ్వాలి, నువ్వు అన్నం తినాలి. చాలామంది చోట అన్నం అనుకుంటారు, కూర వండుకుంటారు. ఆ టయానికి గొడవ అయింది, దాన్ని గ్యాస్ మీద పెడతారు, పొద్దున్న తీసి కుక్కకి వెళ్తారు. ఎవరి కోసం వండారు అన్నం కూర? ఎవరి కోసం? కుక్కల కోసం. కోడి మాత్రం వండుకుంటారు, రాత్రిపూట తినరు, పొద్దున్న కుక్కలకి వెళ్తారు. అవి మంచిదండి. దేవుడు సెలవు ఇవ్వకుండా భోజనం తిని సంతోషించి ఎవరికి సాధ్యం? ఎవరు సెలవు ఇవ్వాలి?
దేవుడు సెలవు ఉండాలి. దేవుడి యొక్క సమయంలో నువ్వు భోజనం చేయాలి. నేను ఒకసారి ఫలానా చోటకి వెళ్ళినప్పుడు, ఫలానా చోటకి ఒకసారి బయలుదేరి వెళ్ళినప్పుడు నేను అనుకున్నా ఫలానా చోటకి వెళ్తాను కదా, ఫలానా వాటర్లో భోజనం చేద్దాం అనుకున్నాను. కానీ ఏమైందంటే ఒక చోట భోజనం చేస్తే ఇంకో చోట భోజనం చేసి ఇంకో చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాను. అలా అయిపోయింది పరిస్థితి. దేవుడి సెలవు, దేవుడి చిత్తం ఈయన మన జీవితంలో జరగాలి. కనుక సైన్యముడికి అధిపతి యెహోవా చేతనగును కదా. పాత నిబంధనలో దేవుడు ఎవరయ్యా అంటే సైన్యముడికి అధిపతి యెహోవా, సైన్యానికి అధిపతి. దేవుడి సైన్యం ఉంది. దేవుడి సైన్యం ఏంటో తెలుసా? ఆకాశము, భూమి, అగ్ని, వడగళ్ళు, మంచు, తుఫాను, జంతువులు, దేవుడి సైన్యం ఇది. అదేంట ఎలీషాని చిన్నపిల్లలు ఏం చేశారంటే బోడాడా అని అన్నారు, బట్టాలవడా అన్నారు. నాకులా వెంటనే అడవిలోంచి జరుగుబంటి వచ్చి పిల్లల్ని ఏం చేసింది చీచిపాయి ఎగతా చేశారు. అది దేవుడి సైన్యం అండి. దేవుడి బలం, దేవుడి సైన్యం. వినండి, కనుక దేవుడికి సమయం కేటాయించాలి. మన కుటుంబం కొరకు ప్రయాసపడతాం, మంచి కుటుంబం కొరకు ప్రయాసపడాలి. నీ చేతుల కష్టాధ్యత నువ్వు అనుభవించాలి. మరి దేవుడి కొరకు ప్రయాసపడతాను. ఒక అర్ధ గంట 30 గంట మందిని కూర్చోవాలి అనుకుంటు, మందిని కూర్చునేసరికి ఇక మనకి అంటలేదండి. ఏం చేస్తాం? టైంకి వస్తుంది. మరి పనికి వెళ్తాను అండి, పొద్దున్న సాయంత్రం పని చేస్తాను క్లియర్గా. అప్పుడు టైం చూసుకోవటమా? ఇంకా 5 అవ్వలేదు మనసులో ఉంటుంది. ఇంకా టైం 5 అవ్వలేదు ఏంటి, ఎంత తొందర పొద్దుగులేదు అని అనుకుంటాం. కానీ పొద్దుగుకేదాకా టైం అయ్యేదాకా ఉండాలి వద్దా? మరి దేవుడి సన్నిధిలో మనం కొంత సమయం కేటాయించాలి. ఎవరి కోసం ఇది? దేవుడి కోసం, మన కోసం. ఎవరి కోసం అండి? దేవుడి కోసమా? దేవుడికి ఏ ఇబ్బంది లేదు. నా కోసం అనాలి, మన కోసం కాదు. ఎవరి కోసం? నా కోసం. సరే, మంచి విందాం దేవుని యొక్క వాక్యంలో నుండి విందాం. తర్వాత 15వ వచనం, 14వ వచనం. ఏలయనగా సముద్రము జలముల చేత నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహత్యము గూర్చిన జ్ఞానంతో నిండి ఉండును. అదేంటంటారా? సముద్రము జలముతో నిండి ఉందంట. సముద్రం దేంతో నిండి ఉంది? జలం. సముద్రం ఎలాగైతే జలాలతో ఉందో లోకము భూమి యొక్క మహత్యమును గూర్చిన జ్ఞానంతో నిండి ఉండును. యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానం, దేవుడు గూర్చిన జ్ఞానంతో నిండి ఉందన్నమాట. ఏమిటిది? భూమి దేవుడు కూర్చున్నటువంటి జ్ఞానంతో నిండి ఉంది. దేవుడు కూర్చుని జ్ఞానం కావాలి. అంతేనట. జ్ఞానం ఉండొచ్చు. జ్ఞానం అనేటటువంటి మాటలో చాలా రకాల జ్ఞానాలు ఉన్నాయి. కానీ ఏం కావాలో తెలుసా? ఈ అంత్య దినాలు, ఈ చివరి దినాలు దేవుని గూర్చిన జ్ఞానం కావాలి. పరిశుద్ధ దేవుడు గూర్చిన జ్ఞానం కావాలి నీకు నాకు. జ్ఞానమునకు ఆయనే మితి లేని వాడని. జ్ఞానానికి దేవుడు ఎవరయ్యా అంటే మితి లేదు దేవుడికి. ఆకాశాలు, నక్షత్రాలు దేవుడు విశ్వాన్ని సృష్టించాడు. కనుక సముద్రం ఎలాగైతే నీళ్లతో ఉందో దేవుడు కూర్చున్నటువంటి జ్ఞానము నీవు నేను కలిగి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారికి వచ్చినటువంటి జ్ఞానం. పాత నిబంధనలో జ్ఞానం, కానీ కొత్త నిబంధనలో యేసుక్రీస్తే జ్ఞానం. అందుకని పౌలు గారు పత్రికలు ఏమంటారంటే దేవుడి జ్ఞానం, యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసుకోవడమే జ్ఞానం అన్నమాట. అర్థమంటారు? దేవుడి గురించి తెలుసుకోవాలి. మనం ధన్యులు, మనం జ్ఞానం. ఎందుకంటే ప్రభు మనల్ని రక్షించుకున్నారు. దేవుని యొక్క సన్నిధికి మనం వచ్చామండి. లోకంలో ప్రజలు ఎటు పెడితే అటు వెళ్తున్నారు.
అదేంటారా, గమ్యము లేనటువంటి పడవలాగా వెళ్తూ ఉన్నారు. ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో ఎవరికి తెలియదు, కానీ నీకు నాకు గమ్యం ఉంది. మన నిరీక్షణ ఆధారం యేసుక్రీస్తు, మన నిరీక్షణ నిత్యజీవం. అదేంటారు, అది మన ప్రయాణానికి గమ్యం ఉంది, ఆ గమ్యానికి అర్థం ఉంది, అది తెలుసుకోవాలి. మంచిది. తర్వాత రాయబడిన మాట 15వ వచనం, తమ పొరుగు వారి మానవ చూడవలని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయ వారికి శ్రమ. ఈ బబులోనీయులు ఏం చేశారంటే, బబులోని సామ్రాజ్యం వారు నెబుకద్నెజరు తన పొరుగువారి మానవ చూడవలని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చెయ్యి వారికి శ్రమ. ఎంతసేపు జయించడం, రాజ్యాలు కట్టుకోవడం, ఇదే పని వాళ్ళకి. అందుకని దేవుని వాక్యం చెబుతుంది, శ్రమ. అటువంటి వారికి శ్రమ 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 అని ఈ యొక్క అధ్యాయంలో చాలాసార్లు రాయబడి శ్రమ అనేటువంటి. చూడండి, ఈనాడు కూడా పాపం అనేటటువంటి మత్తుతో ప్రజలు జీవిస్తూ ఉన్నారు, నరకానికి జోగుతున్నారంట. అదేంటారా, జోగుతున్నారు పాపంతో. అది పాపం అనే మత్తుతో జోగితే జోగి నరకంలో పడిపోతారు. అదేంటారు, నిద్ర వచ్చినప్పుడు ఎక్కువగా ఏం చేస్తారండి, జోగుతారు. జోగినప్పుడు తెలిసిద్దా, బస్సులో చూడండి నిద్రపోతుంటారు. డ్రైవర్ గారు సడన్ బ్రేక్, కపక్క సడన్ బ్రేక్ ఎత్తే ఇట్లా లెగిసి కాదు గుర్తుకుంటారు వాళ్ళు. అలాగే మనుషులు ఏం చేస్తున్నారంటే పాపములు జోగుతున్నారు. ఎక్కడ పాపం అనేటటువంటి మత్తులో జోగుతున్నారు. ఈ జోగిన వాళ్ళు ఎక్కడ పడతారు, నరకంలో పడతారు. ఇదంటే కనుక వినండి దేవుని యొక్క వాక్యం. 16వ వచనం, ఘనతకు మారుగా అవమానంతో నిండి ఉన్నావు నీవును ఇక్కడ రాయబడిన మాట, నీవును త్రాగి నీ మానవ కనపరుచుకొందు, యెహోవా కుడి చేతిలో పాత్ర నీకు ఇయ్యబడును, అవమానకరమైన సమానము నీ ఘనత మీద పడును. అవమానకరమైన వనమును నీ ఘనత మీద పడును. దేవుని వాక్యంలో ఏమని రాయబడిందండి, అవమానం. ఇతరులు అవమానించాలనుకుంటే నువ్వు అవమాన పాలు. అదే చాలామంది చూడండి, మేమే జ్ఞానులు మరి అనుకుంటారు. అందుకని దేవుని వాక్యం చెప్పింది, అపహాస్యకులు కూర్చుండక అపహాస్యకులు అనుకుంటారు మేము జ్ఞానులు. చూసా ఎటువంటి అవమానిస్తాం, ఎటువంటి యాడం చేస్తాం. కొంతమంది ఎదుగులే ఆడితో మనకి పోలీలు అనుకుంటుంటే ఇది ఇంకొంచెం ఎగతాళి చేస్తాం. ఏంటి ఎగతాళికి చేస్తాం. మేమే జ్ఞానులు, మేమే పెద్ద, అన్నీ తెలిసినవన్నీ ఎదుటి ఏం చేస్తున్నారు, అవమానించకూడదు. చేతనైతే ప్రోత్సహించాలి. విశ్వాసులైనటువంటి వారు చేతనైతే ప్రోత్సహించాలి, కానీ ఎప్పుడు అవమానించాలి, ఎదుటి వ్యక్తిని అవమానించాలి. అర్థమైంటారా, ఎదుటి వారిని మనం అవమానించాలి. చాలామంది చూడండి, భర్తని భార్య అవమానించకూడదు, భార్యని భర్త అవమానించాలి. చాలాసార్లు ఏంటంటే మనం గమనిస్తే భర్తని భార్య అవమానిస్తుంది, భార్యని కూడా భర్త అవమానిస్తారు. ఎక్కువ ఏంటంటే భర్తని భార్య అవమానిస్తారు. ఆయనకి ఏమి రాదులే అంటారు. ఏం లేదు, ఉప్మాలో కరివేపాకు తీసేది చేస్తారు. కానీ ఉప్మాలో కరివేపాకు ఉంటే స్థలం అని తెలియదు చాలా మంది, తీసేస్తారు. నేర్పించాలండి, నేర్పించాలి. భార్యను కూడా అవమానించకూడదు. అదేంటంటే నేర్చుకోవట్లేదు. అంటే భర్త తరపు వాళ్ళు ఏంటంటే, ఎరా మీ ఆవిడికి ఏమి నేర్పవా నువ్వు అని వాళ్ళు కొంచెం ఏం చేస్తారు, ఎగేస్తారు. నేర్చుకుంటుంది ఆలోచన. ఇంకెప్పుడు నేర్చుకునేది, పెళ్ళి ఎన్ని సంవత్సరాలైనా ఏమైంది పెద్ద నేర్చుకున్నాడు. అదేంటారా
వాళ్ళు మళ్ళీ ఎగేసే వాళ్ళు ఉన్నారండి. ఇలా కూర ఉండటం చాలు కాదు, మళ్ళీ ఎగేస్తారు. కరిపాయట కానీ తెచ్చుకుంటారు వాళ్ళు. వీళ్ళని మళ్ళీ కూర ఉండటం చాలు కాదు అంటారు. అర్థందా? ఇదేంటంటే అవమానం. ఎదుటి వాళ్ళు అవమానించాలనుకుంటే మనం అవమానం పాల్గొంటాం. ఎప్పుడు కూడా ఎదుటి ఏం చేయకూడదంటే అవమానించకూడదు. అర్థమంటారా? అవమానం మనిషిని ఏం చేస్తుందంటే కృంగదీసింది. విశ్వాసం అయినా సరే అవమానం ఏం చేస్తుంది? కృంగదీసింది. ఏం కాదమ్మా పాడు వచ్చింది కాదు అంటే కొంచెం ప్రోత్సాహం. ఏం పాడుతున్నావమ్మా? గాడిద పడ్డాడు పాడుతున్నావు, నువ్వు సరిగ్గా బాటలా వచ్చేవారు నువ్వు పాడు అన్నావు అనుకో, ఏమంటుంది? ఇంకా అయ్యగారు నన్ను పాడుతానా, ఈ చిచ్చు కాదు ఇంకో చిచ్చు పోతా, నేను ఒక్కడే చచ్చా, నేను ఒక్కడే బాగా పాడుతా అని చిన్నగా అవుతారు. జారిపడ్డారు. ఆ చర్చిలో బాగా పాడదు. ఫస్ట్ పాట నాకేస్తారు ఆ చర్చి బాగా. అదేనంట ఊగిన పేరెత్తారు. అవమానం. ఎదుటి వ్యక్తిని దేవుడిని అవమానించకూడదు, దైవజనుడిని అవమానించకూడదు, విశ్వాసాలను అవమానించకూడదు, సంఘం వెలుపటి వారిని అవమానించకూడదు. సంఘం వెలుపటి వారిని దేవుని వాక్యం ఏం చెప్తుంది? సంఘం వెలుపటి వారితో ఎలా ఉండాలంట? జ్ఞానంగా ఉండాలి. సంఘం వెలుపటి వారితో ఎలా ఉండాలి? మర్యాదగా. యాచించే యాజకుల్ని చాలామంది అవమానిస్తారండి. అట్లా అవమానించకూడదు. నా యాచించేటటువంటి యాజకుల్ని చాలామంది ఏం చేస్తారు? అవమానిస్తారు. అదేంటారు? అలా అవమానించకూడదు. తెలుసా మీకు? ఏమా పొద్దున రోజు అడిగిరా అట్లా అనకూడదు. నీకు ఉన్న దాంట్లోనే నువ్వు పెట్టాలి. దేవుడి ప్రేమను చూపించాలి. దేవుడి ప్రేమ ఉంది అంతేనా? దేవుడి ప్రేమను చూపించాలండి. దేవుడి ప్రేమతో మనం ఎవరినైనా మన అడిగినప్పుడు వాళ్ళకి చాతనేది చేయాలి. అదేంటారా? అంటే అంటారు. అది అవమానం తెలుసా మీకు? మనసునే వాళ్ళు ఏ పరిస్థితులు అలా ఉన్నారో, ఎందుకని అలా ఉన్నారో తెలియదు. అవమానించకుండా వాళ్ళని ఏం చేయాలి? మనం గౌరవించి ప్రేమించాలి. దేవుడి ప్రేమను చూపించాలి. నిన్ను వారి నీ పొరుగు వారిని ప్రేమించు. అది యేసుక్రీస్తు పిలువారు చెప్పి ప్రేమించాలి. చేతనైతే ప్రేమించాలి, లేకపోతే మౌనం ఉండాలి. అంతేగాని అవమానించకూడదు. అదేంటారు? ఈ వాక్యంలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అవమానించకూడదు. గత వాక్యం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడి జ్ఞానం కలిగి ఉండాలి. అంతకుముందు వాక్యం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన ప్రయాస దేని కొరకు. ఇది హబక్కూకు గ్రంథం నుంచి మనం నేర్చుకోవాలి. సమాజంలో చూడండి, ప్రయాసపడతారు. గాలికి ప్రయాసపడినట్టే. దేనికి? గాలి. ఒకడు గాలికి ప్రయాసపడినట్టే. ఆ ప్రయాసకి ఏముండదంటే కూర్చోవడం. విందాం దేవుని వాక్యంలో నుంచి. అదేనంటారా? 17వ వచనం. లెబానోనుకు నీవు చేసిన బలత్కారము నీ మీదకే వచ్చును, పశువులను బెదిరించిన బెదరు నీ మీదకే పడును. దేశములను పట్టణములకును వాటిలో నివాసకులను నీవు చేసిన రహస్య బట్టి జరిగిన బలత్కారం బట్టి ఇది సంభవించును. నెబుకద్నెజరు గారు ఏం చేసేవారంటే లెబానోను పర్వతాల మీద దేవదారు వృక్షాలు ఉండేవి. హబక్కూకు కాలం నాటికి దేవదారు చెట్లు తక్కువగా ఉండేవి. అదేనంటారా? అంటే ఈ యొక్క లెబానోను పర్వతాల మీద ఉన్నటువంటి దేవదారు చెట్లు వాటిని నరికి వాటిని తీసుకొచ్చుకొని పట్టణాలు కట్టుకొని వాటిలో నివాసాలు చేస్తే మరి జంతువులు ఎక్కడ ఉంటాయండి? అదేనంటారా? జంతువులు అడవిలో ఉండాలి, మనుషులు ఊళ్ళో ఉండాలి. ఈనాడు పరిస్థితి ఏమైపోయింది? మనుషులు అడవిలో ఉంటుండే, జంతువులు ఊళ్ళో ఉంటారు. ఒకప్పుడు కోతిని తింటే అబ్బా కోతి కాదు, కోతి వచ్చింది అనేవాడు. ఈనాడు కోతులు ఏమైపోయింది? ఫుల్ అయిపోయింది. ఎందుకు వస్తున్నాయి కోతులు ఎంతసేటు? అడవులు నరికేస్తున్నారు. అభివృద్ధి, డెవలప్మెంట్, అభివృద్ధి పేరుతో అడవులు నరికితే జనవాసాల్లోకి అంటే జనాలు నివసించేటువంటి ప్రాంతాల్లోకి జంతువులు వచ్చేస్తున్నాయి. మనమేమో అడుగు పోతున్నాం, అడవిలోని జంతువులేమో ఊళ్ళో పడతాం. చూడండి పరిస్థితి.
మన మధ్య పులి వచ్చింది జనాల మధ్యలో. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పులులు వచ్చింది. ఎందుకు వస్తున్నాయి? ఆహారం లేదు అడిగిలో, అందుకనే అవి జనాల్లోకి వస్తున్నాయి. అవి ఉండవలసిన చోట వాటిని ఉంచితే అవి జనాల్లోకి రావు. మనం ఉండాల్సిన చోట మనం ఉండాలి, అవి ఉండాల్సిన చోట అవి ఉండాలి. మనమేమో అక్కడికి వెళ్ళి డెవలప్మెంట్ పేరుతో అడవులు నరుగుతూ ఉంటే మరి అవి ఎక్కడ ఉంటాయండి? ఆనాడు పరిస్థితి కూడా అదే. వినండి, దేశములకును పట్టణములకును వాటిలో ఉన్న నివాసములకును అదంటే నువ్వు చేసిన నరహత్య బట్టి జరిగిన బలాత్కారుని బట్టి ఇది సంభవించును. పశువులను బెదిరించిన బెదరు నీ మీదనే పడును. లెబానానుకు నువ్వు చేసిన బలాత్కారము నీ మీదకే వచ్చును. అర్థమైంటారా? పశువులను బెదరు నీ మీదనే పడును. ఆనాడు ఈనాడు దేవదారు చెట్లు నరికి ఆ నరికినటువంటి వాటిని చెక్కతో వాటిని పనిముట్లు చేసుకొని అవి తీసుకొచ్చి అంతఃపురంలో పెట్టి రాజ్యాలు కట్టుకుంటూ ఉంటే మరి అడవులను నరికేస్తే అబుకు కాలం నాటికి అడవులు సగం వరకు నరికేశారు. దేవదారు చెట్లు కూడా నరికేశారు. మరి ఆ జంతువులు ఎక్కడ ఉంటాయండి? ఊళ్ళోకి వచ్చారు. ఆనాడు పరిస్థితి అది, ఈనాడు పరిస్థితి ఇదే. అభివృద్ధి 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 అని చెప్పి అడవులు నరికితే ఆక్సిజన్ ఎక్కడ ఉంటుంది? గాలి ఎలా పీలుతుంది? ప్రధానమైనటువంటి నగరాల్లో ఈరోజు గాలి అందట్లా, నాణ్యమైనటువంటి గాలి. పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళే మంచి గాలి పీల్చుకోవడం చెట్ల కింద ఉంటున్నారు. సిటీలో ఏముంది? మంచి గాలి లేదు. బర్ర బర్రని బండి వేసుకొని స్పీడ్గా వెళ్తూ ఉంటే దుమ్ములు ఎగుతూ ఉంటే ఈ దుమ్ము అంతా ముక్కులలో పోయి ఊపిరితిత్తులలో ఇబ్బంది. అది పరిస్థితి నేడు. హబక్కూకు గ్రంథంలో నుంచి మనం నేర్చుకోవాలని విషయాలు ఆనాడైనా ఈనాడే. కనుక చెట్లు నాటాలి, చెట్లు పెంచాలి. పెద్దగా ఆగురాదుంది అని చెట్టు నరిగేసి అనుకో, ఇప్పుడు వస్తున్న ఎండాకాలంలో చెట్టు కావాలంటే ఆంటీ వచ్చింది. అర్థం మీకు? పెద్దగా ఆగురాదుంది, ఓడవలేకపోతున్నా, గంపలు ఎత్తిపోయాల్సి వస్తుందా అని ఎండాకాలం వచ్చినప్పుడు చెట్టు నరిగితే నీకు నేడాడికి వచ్చింది కదా? వచ్చిందా? రాదు. ప్రకృతి ఇచ్చే గాలికి అలవాటు పడాలి, ఆర్టిఫిషియల్ గాలికి కాదు. అది మనం నేర్చుకోవాలి. దేవుడు మామూలుగా ఊపినే బైబిల్ గ్రంథంలో అన్ని విషయాలు రాయాల. ప్రతి వచనం నుంచి కొన్ని పాఠాలు మనకు దేవుడు నేర్పుతున్నాడు. వినండి, 18వ వచనం. చెక్కడపు పనివారు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి? అదేంటంటే చెక్కడపు పనివారు విగ్రహాన్ని చెక్కుట వలన ప్రయోజనమేమి? ఒక చెక్కతో ఒక పొయ్యిని చెక్కలాగా తయారు చేసి విగ్రహాన్ని తయారు చేసి చెక్కితే దానివల్ల ఉపయోగం ఏంటంటే ఉందా? లేదు. పనివాడు మోగ బొమ్మను చేసి దాన్ని రూపించిన దాని యందు నమ్మిక ఉంచడం వలన ప్రయోజనమేమి? బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరు గారు బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి వారు బబులోను దేవతని పూజించేవారు. అదేంటారా? అందుకనే అక్కడ దానియేలు గ్రంథంలో కూడా రాజుగారు తన దేవత ఆ యొక్క దేవత గుడిలో యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి సామాగ్రి అంతా దోచుకున్నంత తీసుకొచ్చి తన దేవత ఆలయం ఒక్క సమలో వాటిని ఇచ్చిండు అనమాట. అదేంటారు? ఈ విధంగా చెక్కడపు పనివాడు విగ్రహం చెక్కడం వలన ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఉందా? 2, పనివాడు మోగబొమ్మను చేసి దాన్ని రూపించే దాని నమ్మిక ఉంచడం వల్ల ప్రయోజనం ఏమి? ప్రయోజనం లేదు. ఆనాడు విగ్రహాలు, ఈనాడు క్రైస్తత్వంలో ఏంటంటే డబ్బు. ఈనాడు క్రైస్తత్వంలో ఏంటంటే వ్యక్తులు. ప్రేమ లేదు. మేము గొప్ప. ఇదేంటిది? మన పరిచర్య గొప్ప, మనమే గొప్ప. ఇదంతా ఏంటిదండి? విగ్రహం. మనం అనుకుంటాం విగ్రహాలే అనుకుంటాం. మరి మనలో మన క్రైస్తవ సమాజంలో ప్రభుని అంగీకరించినటువంటి వారిలో మరి
కంటికి కనిపించినటువంటి విగ్రహాలు ఎన్ని ఉన్నాయి హృదయంలో, మనసులో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి? కుళ్ళు, కుట్ర, కార్పణ్యం, ఈర్ష్య, పగ, పెద్దది ఏంటిదండి? విగ్రహమే కాదా? ధనాశ, ధనం కావాలి, ధనవద్దు అనట్లేదు, ధనం కావాలి, డబ్బులు ఖచ్చితంగా కావాలి. కానీ ధనాశ సమస్త కీడునప్పుడు మూలం. ధనాశ విగ్రహం, ధనం విగ్రహం కాదు. రెండింటికి మధ్య డిఫరెన్స్ లేదు. ధనం విగ్రహం కాదు. నీ చేతుల కష్టార్జిత నువ్వు అనుభవించాలి. నీ కుటుంబం కొరకు నువ్వు కష్టపడాలి, రూపాయి తీసుకొచ్చుకోవాలి, తెచ్చిన దాంట్లో తినాలి, రూపాయి దాచుకోవాలి, ప్రభు పనులు కొంచెం ఇవ్వాలి. కానీ ధనాశ ఉంది చూసారు, అది విగ్రహం. మనం అనుకుంటూ వాడి విగ్రహాలు ముక్కుతున్నారు. మరి మనంతలో ఎన్నో విగ్రహాలు వాటిని తీసుకోవాలి. వినండి, అబద్ధములు బోధించి పోత విగ్రహం ఎందు నమ్మిక ఉంచడం వల్ల ప్రయోజనం ఏమి? ప్రయోజనం ఏమనుందా? కర్రను చూసి మేలు కొమ్మనియు మోగరాజును చూసి లెమ్మనియు చెప్పువానికి శ్రమ. అదే కర్రను చూచి మేలుకో తెల్లారిందని కర్రను చూసి చెప్తే ఎవరి ఉపయోగం ఉంటుందని? మోగరాజును చూచి లెమ్మని చెప్పడం వలన చెప్పువానికి శ్రమ. అది ఏమైనా బోధింపగలదా? బోధించింది. అది బోధించింది. దేవుని వాక్యం బోధించి ఒక కర్ర నీకు ఆమె చెప్పిద్దా ఇలా ఉండాలి నువ్వు అని? మోగబొమ్మ ఆమె చెప్పిద్దా? చెప్పరా? దానిలో శ్వాస ఎంత మాత్రమును లేదు. దానిలో శ్వాస ఉందా? అదేంటారా? కర్రను చూసి గాలాడుతున్నారు, కర్రకే అని ముక్కులు కాడు పెడితే గాలాడితే, విగ్రహం దగ్గర మన ముక్కులు కాలు ఏడు పెట్టి గాలి పోతున్నా గాలి ఆడతారంటే గాలి. దానిలో శ్వాస అంత మాత్రం లేదని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, దేవుడు జీవం కలిగిన దేవుడు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. అర్థమంటారా? దేవుడు ఎవరయ్యా అంటే జీవం కలిగినటువంటి దేవుడు. వినండి 20వ వచనం, అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధి లోకమంతా మౌనంగా ఉండును గాక. లోకం ఎలా ఉండాలి? దేవుని యొక్క సన్నిధిలో మౌనం. సంఘానికి దేవుడు అధిపతి, మనుషులు కాదు, వ్యవస్థలు కాదు. దేవుడి సింహాసనం మీద ఉన్నాడు. దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించిన తన సంఘం ఎవరిది? దేవుడి. దేవుని యొక్క సంఘానికి దేవుడే న్యాయాధిపతి, దేవుడే అధిపతి, దేవుడి సింహాసనం మీద ఉన్నాడు. మనుషులు కాదు, వ్యవస్థ కాదు, మనుషులు కాదు. అదే అంటారా? నేను లేకపోతే ఎవరు చదువుతారమ్మ మీకు వాక్యం అని అనకూడదు. అదే అంటారు. గాడిదకి దేవుడు ఏమి ఇచ్చాడు? స్వరం ఇచ్చాడు. బిలాము మౌనంగా ఉంటే దేవుడు గాడిద స్వరం ఇచ్చి, గాడిదతో బిలాముకు దేవుడు ఏం చేశాడు? బుద్ధి చెప్పాడు. దేవుడు బుద్ధి చెప్పడానికి దేన్ని వాడుకుంటాం. అదే కనుక ఎప్పుడు కూడా మనం చాలా మంది ఉంటారు, నేను ఎప్పటి నుంచో వస్తున్నానంటే సంఘానికి, అసలు నేను లేకపోతే సంఘంలో ఎవరు ఉండరు అంటారంటారు. కొంతమంది అంటారు, నేను చూస్తుంటా, నేను వింటుంటా, నేను వెళ్తుంటా కదా, చాలా ప్రాంతానికి వెళ్తుంటే కదా, నేనేనండి పునాది, నేనే అందరిని మళ్ళిచ్చా. ఏం చేసిందండి? మళ్ళిచ్చినాడు. నేను లేకపోతే ఎవరు రారు. నేను ఒక మాట చెబితే ఎవరు రారండి. సంఘానికి ఎవరు రారు. నేను చెబితే వస్తారు. నీవు కాకపోతే ఇంకొకడు, ఇంకోళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు. అదే అంటారు. బొమ్మ ఏమనంటే సంఘానికి రాలేము. ఒకసారి ఒక ఆయన అన్నాడు, అయ్యారు మీరు కనవాకండి, మా విశ్వాసంలో గట్టిగా గట్టితే ఆయన రాడండి. ఆయన రాకపోతే ఆ బదారు అదే వాళ్ళే మన సంఘానికి పునాదండి. నేనన్నా ఆళ్ళు కాబట్టి దేవుని కోరు. అదే అంటారు, వాళ్ళేనా? వాళ్ళు కాదు. వచ్చే నీరు వస్తుండదు, పోయే నీరు పోతూ ఉంటుంది. నిలబడే నీరు అట్టే నిలబడింది. అదే అంటారా?
పాత అన్న వాళ్ళని పట్టుకుంటూ ఆగుతారండి. అంటే ఊరి పేరు ముక్కుని ఎంత పట్టుకున్నా ఉపయోగం లేదు. అంతేంటారా? కనుక ఈ వాక్యంలో వచ్చి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సార్వత్రిక సంఘానికి అధిపతి యేసుక్రీస్తు ప్రభు. దేవుడి సంఘం ఇది కాదు, నాది కాదు, మనది కాదు. సంఘానికి అధిపతి యేసుక్రీస్తు ప్రభు. సంఘం దేవుడు, మనుషులు కాదు, వ్యవస్థ కాదు. మనుషులు ఇవాళ ఉంటారు, రేపు పోతారు. కానీ ఎప్పటికీ నిలిచేది ఏంటంటే దేవుని వాక్యం. ఎప్పటికి ఉండేది? పరిశుద్ధ గ్రంథం. వాక్యం నిలబడింది ఎప్పుడు. అదే అంటారా? కనుక ఈ యొక్క హబక్కూకు గ్రంథ వివరంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. ఆనాడు దేవుడు తన యొక్క వాక్యంలో రాయించిన విషయాలు ఈనాడు మనం నేర్చుకోవాలి. కొంతమంది పేరుతున్నారు, అదే నేను రాయనండి వచ్చే ఆదివారం నుంచి అంటట. ఎవరికి ఇబ్బంది, ఎవరికి నష్టం? అదే అంటారా? నువ్వు రావాలనుకుంటే దేవుడు చెప్తాడు, ఉరుక్కుంటుంది, దేవుడు తీసుకొస్తాడు. అదే అంటారా? నేను ఎందుకని ఎవరిని బతిలాను? మన గ్రామంలో నేను ఎవరిని బతిలాను అయ్యా కాదు. బతిలాడే సెక్షన్ ఉండదు, ప్రార్థన చేసే సెక్షన్ ఉంటుంది. ప్రార్థన అయితే ఖచ్చితంగా చేస్తాం. బతిలాను ప్రార్థన చేస్తే దేవుడే ప్రేరేపించి దేవుడే తీసుకొస్తారు. రావాలి అనుకున్న మనసున్న వాళ్ళు వస్తారు. నాకు దేవుడు కావాలి, దేవుడి సన్నిధికి వెళ్ళాలి, నేను నిత్యజీవానికి వెళ్ళాలి అనే ఆలోచన ఉందనుకోండి, అప్పుడు దేవుడు నడిపిస్తాడు. ఆలోచన లేకపోతే అన్నం తినాలి అని ఆలోచన లేదు, ఆసక్తి లేదు. ఇంత బిర్యానీ పెడితే ఏం సుఖం కావండి? నాకు ఇప్పుడు తినబుద్ధి కావట్లేదు. అదే ఆకలి అవుతుంది, తినాలని ఆశిస్తుంది అనుకోండి, పచ్చడి వేసుకొని అయినా సరే తింటారు. ఎందుకంటే ఆ ఆలోచన ఉంది, ఆసక్తి ఉంది. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి, దేవుని వాక్యం వినాలి, రక్షించబడాలని ఆలోచన ఉంటే ఎలాగైనా దేవుని యొక్క సన్నిధికి వస్తారు. అదేంటారు? దేవుని యొక్క సన్నిధికి వస్తారు. కొన్ని చోట్ల నేను చూస్తుంటాను. ఒకసారి ఒక రాత్రిపూట ప్రార్థన పెడితే కర్రపోటు వేసుకొని వచ్చిందండి. ఇటు వణుకుతుందా? కర్రపోటు వేసుకొని వచ్చింది ప్రార్థనకి ఆదివారం రాత్రి పూట. అదేంటారు? ఆమె తెచ్చి నాకు ఆశ్చర్యం ఉంది. వృద్ధురాలు. అందుకని ఒక పాట ఉంది, కన్నులుండలే యేసు ప్రేమను పాట ఉందండి. అదేంటారు? కన్నులుండి చూడలేవు యేసు ప్రేమ. కన్నులున్నప్పుడే దేవుని వాక్యం చూడాలి. రేపు వృద్ధులైన తర్వాత అప్పుడు దేవుని వాక్యం చూడగలుగుతాం. ఆల్రెడీ ఇప్పుడు కళ్ళద్దాలు వచ్చేసి. అదేంటారు? చేతులు పనిచేస్తున్నప్పుడే దేవుడు పని చేయాలి, కాళ్ళు ఉన్నప్పుడే దేవుని సన్నిధికి వెళ్ళాలి. అదే కదా? ఒంట్లో బలం ఉన్నప్పుడే కుటుంబం కొరకైనా దేవుడి కొరకైనా రూపాయి సంపాదించుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. చీమలు బలహీనమైనటువంటి జీవులండి. కానీ వేసవకాలం వస్తుందని చెప్పి చీమలు ఏం చేస్తుంది? ఆహారాన్ని సిద్ధపరచుకోండి. మనం నిశ్చత్వం కలవలసిన వాళ్ళు మరి సిద్ధపాటు ఉండుద్దా? ఉండాలి వద్దా? పరలోక రాజ్యానికి వెళ్ళాలని రాకడైనా రైలు బండి వస్తుంది, మనం సిద్ధంగా ఉండకపోతే దేవుడి యొక్క రాకడికి వచ్చినప్పుడు అదే అంటారా? దేవుడు రాకడ వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉంటే వెళ్ళిపోతాం, ఎత్తబడే గుంపులో ఉంటాం. సిద్ధపాటు లేదనుకోండి ఏమైతే విడవబాటు. సిద్ధపాటుదాం, దేవుని వాక్యాన్ని విందాం, ఆత్మీయంగా ఎదుగుదాం, విశ్వాసంలో ముందుకు కొనసాగుదాం. వచ్చే ఆదివారం హబక్కూకు గ్రంథ వివరణలో 7వ భాగం ఇంకా ఉంది, అయిపోలేదు. హబక్కూకు గ్రంథం నేర్చుకుందాం, దేవుని వాక్యాన్ని విందాం, విశ్వాసంలో బలపడదాం. అట్టి కృపా ప్రభు మనకు అనుగ్రహించిన గాక. ఆమె తల వంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని వినండి, ఆత్మీయంగా ఎదగండి. హబక్కూకు గ్రంథ వివరణలో 6వ భాగం ఈరోజు ఆదివారం ఆరాధన వర్తమానం చెప్పడం జరిగింది. గత వారంలో 5 భాగాలు చెప్పడం జరిగింది. దేవుని వాక్యాన్ని వినండి, ఆత్మీయంగా ఎదగండి. మీ ప్రార్థన అవసరాలు మా యొక్క ఫోన్ నెంబర్కి తెలియజేయండి.
8639262647 అనే నెంబర్కి తెలియజేయండి. మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ ప్రాంతంలో దేవుని యొక్క వాక్యం బోధించాలనే ఆలోచన మీకుంటే మీరు ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. మీ స్థానిక సంఘాలకు ఇబ్బంది లేకుండా వాక్యానుసరమైన వాక్యాన్ని బోధించడం జరుగుతుంది. మా యొక్క మోస్ట్ హై ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, వాక్యాన్ని షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు ప్రభు పాత్రలో ఉండి కనిపించాక అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఆమేన్.